ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తా ఉన్నా. ఈ సమయంలో ప్రభువా, మిమ్మల్ని స్తుతించి గణపరిచేటువంటి భాగ్యతను మాకు అనుగ్రహించండి. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. మీ కుమారుడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మా కొరకై ఈ లోకంలోకి 2024 సంవత్సరాల క్రిందట మీరు పంపించి ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మా పాప పరిహారం కొరకై విమోచన క్రయధనముగా మీ కుమారుని అర్పించినందుకు, ఇష్టపడినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సత్యము సర్వలోక ప్రజలందరూ తెలుసుకోవడానికి కొరకే దైవవాక్యంలో ఆ మాటలు పొందుపరిచినందుకు స్తోత్రాలు. అవే మాటలు మేము వివరించగలిగే బాధ్యతను మాకు అనుగ్రహించేందుకు కూడా మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ వాక్యం ద్వారా మాట్లాడు కొన్ని నిమిషాలు మీరు ప్రభా మీ స్వరం పింపజేసి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడవలసి మనం చేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మరి వినగలిగే వారందరూ కూడా రాబోయే దినాలలో క్రిస్మస్ సందర్భమైన శుభాకాంక్షలు కూడా మీకు తెలియజెప్తా ఉంటున్నాం. యేసుక్రీస్తు వారి జన్మ అందరికీ సంతోషకరంగా ఉంటుంది. ఈ లోకంలో మన జన్మ మన కుటుంబానికి మాత్రమే సంతోషం ఇస్తుంది, ఇతరులు సంతోషించారు. అయితే యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాట మహా సంతోషకరమైన శుభదినము ఏంటంటే, నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. కాబట్టి సంతోషకరమైన శుభదినం ఇది. అందరికీ, ఒకరికి కాదు, ఇద్దరు కాదు, అందరు సర్వలోక ప్రజలందరూ కూడా శుభదినముగానే ఇది చెప్పబడింది. కాబట్టి దైవ గ్రంథంలో మనము కొన్ని మాటలు మనం చూద్దాము. యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినము ఎలాగ ఆశీర్వాదానికి కారణమై, ఈ లోకంలో యేసుక్రీస్తు వారు రావడమే మనుషులకు ఆశీర్వాద కారణముగా దేవుడు పంపించాడనే వాక్యంలో వ్రాయబడి ఉంది. వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన ప్రతి వారిని ఆశ్రయించడానికి మొదట ఆయనను అనగా యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించాడు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చింది ఎందుకంటే అందరిని కూడా ఆశీర్వదించడానికి, దీవించడానికి వచ్చాడు. ఆయన జన్మను గురించి ఒక చక్కటి మాటలు బైబిల్ గ్రంథంలో, యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత దేవదూత అక్కడున్న ప్రజలందరూ కూడా చాలా మరి సంతోషకరమైన శుభవర్తమానాన్ని చెప్తాము. ఏమనంటే చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనము తర్వాత 14వ వచనం దయచేసి చదువుకుందా. బైబిల్ వెనక నుంచి 51వ పేజీ, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం 14వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొడుకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవుడికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయించుండారు. యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత దేవదూత మరి సర్వలోకానికి మరి సంతోషకరమైనటువంటి శుభవార్త దినాన్ని మరి సెలవిస్తూ వచ్చింది. ఏంటంటే, నేను రక్షకుడు పుట్టి ఉన్నాడని చెబుతూ ఏం చెప్తున్నట్టే, ఆయనకిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానము. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు మరి జన్మించే జన్మదినాన్ని అనేకమైన వారు పలు విధాలుగా పలు రీతులుగా ఊహించుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. మరి అది వాస్తవం కాదు. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మ దేని కొరకు ఆయన జన్మించాడంటే సమాధానకారకుడుగా జన్మించాడు. బైబిల్ గ్రంథంలో ఆయన జన్మింపబడక మునిపే ఆయన జన్మ గురించి చెప్పిన మాట ఏంటంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం
యెషయా గ్రంథము బైబిల్ మధ్యలో చూడండి 9వ అధ్యాయము 575 పేజీ 6వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టము. సమాధానకర్తయగు అధిపతి. ఈ లోకంలోకి యేసుక్రీస్తు వారు ఒక మధ్యవర్తిగా, సమాధాన కారకుడుగా వచ్చారు. ఇరు వర్గాలు, ఇరు దేశాల్లో ఏదైనా పోరు జరిగింది అనుకోండి, యుద్ధం జరిగితే మరి మధ్యవర్తిగా వేరే దేశం వచ్చి సమాధానపరుస్తారు. అయా, ఈ యుద్ధం ద్వారా అనేకమైన వారి ప్రాణాలకు నష్టము, ఆస్తి నష్టము, ప్రాణ నష్టం ఉంటుంది, కాబట్టి మీరు సమాధాన పడండి. ఎవరైనా గొడవ పడుతున్నా కూడా మధ్యవర్తులు వెళ్ళి వారిని సమాధానపరుస్తారు. అది సమాధాన పరిచేవారు. ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏంటంటే, యేసు ప్రభువు వారు నాడు ఎవరైతే సమాధాన పరుస్తాడో వారు దేవుని కుమారులు. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుడు. ఇప్పుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు సమాధానపరచడానికి ఈ లోకానికి వచ్చారు. ఎవరిని ఎవరితో సమాధానపరచాలి? చూడండి, మనము ఈ లోకంలో అనేకమైన వారితో సమాధానంగానే ఉన్నాం. కొన్నిసార్లు మనకు తెలియని వారితో, మనకు విరోధులైన వారితో సమాధానంగా ఉన్నాం. అయితే ప్రాముఖ్యంగా ప్రజలు, ఈ లోక ప్రజలందరూ కూడా ఎవరికి విరోధంగా ఉన్నారు అంటే దేవుడికి విరోధంగా. ఏమిటంటే ఎలాగ చెప్పగలవు దేవుడికి విరోధంగా? ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నాం కదా, మరి మనం చేసే ప్రతి కార్యము దేవుని సంబంధమైనది కదా, మరి ఎలాగా మేము దేవునికి విరోధ భావంగా ఉంటాము? బైబిల్ గ్రంథంలో సెలవిచ్చిన మాట ఏంటంటే, దేవుడుకి మనము శత్రువులమై ఉండగానే మాట. శత్రువులు అంటే ఏమిటి? శత్రుత్వం అంటే ఏం లేదండి, ఏదైతే ఇతర వ్యక్తులకి మనము ఇష్టం కాని చేస్తాం అదే శత్రుత్వం. అంటే ఒక శత్రువు ఉన్నాడు అనుకో, ఆ శత్రువు మరో శత్రువుకి ఏదైనా సరే ప్రాణ నష్టం చేయాలని, అతను బాధపరచాలని చూస్తూ ఉంటాడు. అదే శత్రుత్వం. మరి మనుషులు దేవునికి ఎలాగ శత్రువులు అవుతున్నారు? మనుషులు దేవునికి ఎలాగ శత్రువులు కాగలిగారు? బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏంటంటే, ఒకప్పుడు దేవునికి మానవులు సమాధానంగా ఉండేవాడే. అనగా దేవుడు సృజించినటువంటి మానవుడు ఆదాము అవ్వలనే వారు కొన్ని సంవత్సరాల క్రిందట, అంటే మొట్టమొదటి భూమి పునాది వేసినప్పుడు, వారు సృజించినప్పుడు దేవునితో సమాధానంగా, సంతోషంగా, పవిత్రంగా జీవిస్తూ వచ్చారు భూలోకంలో, ఈ యొక్క ఏదేను అనేటువంటి వనంలో, తోటలో. అయితే దేవుడు చెప్పిన మాట, దేవుడు వద్దన్న చెప్పిన మాట విని ఆ మాటను వారు జరిగించక, ఏదైతే వద్దన్నాడో దాన్ని జరిగించి పాపమును వారు కొని తెచ్చుకున్నారు. అంటే ఒక మాట చెప్పాలంటే దేవుడికి విరోధమైనది వాళ్ళు చేశారని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే దేవుడికి విరోధం చేశారో వారి జీవితంలో పాపం ప్రవేశించింది. పాపం ప్రవేశించినప్పటి నుంచి వారి సంతతి, ప్రజలైన అందరూ కూడా దేవునికి విరోధంగానే ఉంటున్నారు. వారి సంతతి అయినట్టు మొదటి కుమారుడు కయ్యూను దేవునికి విరోధంగా ఉన్నాడు. తన యొక్క సంతాన విరోధంగా ఉంది. చివరికి మరి 7వ అధ్యాయం, ఆదికాండ 7వ అధ్యాయంలో దేవుడు ఈ భూలోకం అంతటిని కూడా దేవునికి ప్రతి ఒక్కరి విరోధులైన, పాపమును జరిగించే ప్రతి ఒక్కరి విరోధులందరినీ కూడా జలప్రయంలో నశింపజేసేంత విరోధ భావము మానవుడు దేవుడికి కలిగి ఉన్నాడు. అలాగా మానవుడు దేవునితో విరోధ భావం ఏమి లేదంటే కేవలం దేవుడికి ఇష్టం లేని కార్యాలు చేయడమే, పాపం చేయడమే. నరహత్య చేసినారు, అది దేవునికి విరోధమే. వ్యభిచారం చేస్తే దేవునికి విరోధమే. దొంగతనం చేస్తే దేవునికి విరోధమే. ఇతరులను బాధపరిస్తే దేవునికి విరోధమే.
ఇతరులను కొట్టడము దేవుడికి విరోధమే, ఇంకా ఎన్నో మోసాలు దేవుడికి విరోధమే. ఇవన్నీ కూడా శత్రుభావం పెంచేటువంటి కార్యాలు, పాపపు క్రియలు. వీటి ద్వారానే దేవుడికి మానవుడు దూరం అయిపోయినాడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అయితే మానవుల్ని దేవునితో సమాధానపరుచుకోవాలి. ఎలాగా ఇది? ప్రేమ వల్ల మనకు విరోధంగా ఎవరైనా తలపెడతా ఉంటే వారిని మనము వదిలిపెట్టేస్తాం. పోటీ మాకు అవసరం లేదంట, లేదా మరి వారితో మనం పోరాడతాం. వారు అంత దుర్మార్గం ఉంటే వాళ్ళతో మనం ఏమి స్నేహం చేయం. అదే దుర్మార్గంగా, అదే విరోధ భాగంగా ఉన్న మన బిడ్డలు కావచ్చు, మనకు విరోధంగా ఉంటే వారిని మనం పోగొట్టుకోవడానికి ఇష్టపడము. ఎందుకంటే వారు మన బిడ్డలు, మన కుమారులు కుమార్తెలు కావచ్చు. వారు తప్పు చేస్తున్నారు, వారు దారి తప్పినారు, తెలియజేస్తున్నారో కానీ వారిని ఆ తప్పు నుంచి తప్పించడానికి సకల విధాలుగా ప్రయత్నం చేస్తాం. వారిని ఎలాగైనా సరే తిరిగి మంచి మార్గంలో నడిపించుకోవాలని సకల విధాలుగా మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మన కన్నబిడ్డలు కాబట్టి వారిని చూస్తూ మనం పోగొట్టుకోలేం కాబట్టే. అయితే ప్రేమైన వారరా, దేవుడు కూడా మనం పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఎలాగైనా సరే సర్వలోక ప్రజలందరినీ కూడా రక్షించుకోవాలా, సర్వలోక ప్రజలందరూ కూడా తనతో సమాధాన పడాలా, సర్వలోక ప్రజలందరూ కూడా దేవుడికి విరోధమైన కార్యాలు చేయకుండా ఉండాలా, అనగా పాపము తీసివేసుకోవాలి. ఎలాగైనా సరే ప్రజలను తన వైపు మళ్లించుకోవాలి. నీతి మార్గములలో, సత్య మార్గములలో మనుషులు నడవాలి, నడిపింప చెయ్యాల. ప్రియమైన వాళ్ళరా, ఇది దేవుని యొక్క కోరిక, ఆశ. ఎలాగండి? దేవుడేమో పరలోకంలో ఉన్నాడు, ఆయన గొప్ప గంభీరత ఎంతో గొప్పది, ఆయన ఆకాశ మహాకాశాలు పట్టదాల దేవుడు, ఆయన భూమి ఆయన పాదపీఠంగా చేసుకున్న దేవుడు, ఆయన ఎంతో తేజోమైనటువంటి వెలుగు కలిగిన వాడు. అలాంటి ప్రభు మరి ఈ భూలోకంలోకి ఆ వెలుగుతో, ఆ ప్రభావంతో వస్తే తట్టుకోగలమా? భూలోకం ప్రియమైన వాళ్ళ తట్టుకోలేదు. కాబట్టి దేవుడు మానవుల్ని తనతో సమాధానపరిచేటువంటి ఆలోచన అనాది కాలంలోనే, అనగా ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో ఆ కాలంలోనే దేవుడు బయలుపరిచినాడు. ఏమిటంటే తన కుమారుని రక్షకుడుగా, విమోచకుడుగా, సమాధాన కారకుడుగా ఈ లోకంలో పంపించాలా అని ఉద్దేశం కలిగి కొన్ని వందల సంవత్సరాల క్రిందట భూమి పునాదులు వేసినప్పుడుగా పాపం ప్రవేశించినప్పుడే, ఒకవేళ ఆ మాట కూడా చెప్పుకోకపోతే జగత్పునాది వేయబడక మునిపే ఈ కార్యమును దేవుడు నిర్ణయించి ఉన్నాడని దైవగ్రంథం మనకు చెప్పబడతా ఉంది. జగత్పునాది వేయబడక మునిపే మనందరినీ రక్షించుకోవాలా తన కుమారుని ద్వారా. తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోకి సమాధాన కారకుడుగా, పాపం విస్తరించేటువంటి లోకంలోకి, పాపం బహుగా విస్తరిస్తున్న లోకంలోకి సమాధాన కారకుడుగా పంపించడానికి ఇష్టపడ్డాడు. కాలమును అనుసరించి, సమయాన్ని అనుసరించి, దినమును అనుసరించి దేవుడు తన చిత్త ప్రకారంగా సమాధాన కారకుడుగా ఈ లోకంలోకి యేసుక్రీస్తు వారిని పంపి ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, సమాధాన కారకుడు సమాధాన పరచడానికి వస్తే జరిగే పరిణామం ఏమిటి? మనుషులను దేవుడితో సమాధాన పరచడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది, వేల మంది, కోట్ల మంది, మిలియన్ల మంది, లక్షల మంది, చెప్పడానికి వీళ్ళే. వీళ్ళందరినీ కూడా సమాధానపరిచేటువంటి కార్యము జరిగించాలి అని అంత తేలికైన విషయం కాదు. ఈ సమాధానపరిచే కార్యము చాలా ఖర్చుతో కూడుకున్నది, విలువతో కూడుకున్నది. ఎంత విలువైన కూడుకుందంటే మనకి ఈ లోకంలో విలువైనది ఏంటంటే, కొంతమంది వజ్రాలు చెప్తారు, లేకపోతే అవి చెప్తారు, వేరే చెప్తా ఉంటారు. కానీ ప్రజలు చెప్పేదంటే ప్రాణము కంటే విలువైనది ఏది కూడా లేదు. ప్రాణం కొన్ని కోట్లు ఇచ్చినా కూడా ప్రాణం మళ్ళీ రాదు. ఎందుకంటే ప్రాణం పోకోకుండా మరి ఎంతైనా డబ్బు ఖర్చు పెడతాం, కానీ ప్రాణం మాత్రము డబ్బు పోయినా పర్వాలేదు, ప్రాణం మాత్రము. ఎందుకంటే అది ప్రాణం అంత విలువైనది. ఈ ప్రాణమును అర్పించగలిగేదే మరి ఆ యొక్క త్యాగం. ప్రియమైన వాళ్ళరా, ఒక సమాధాన కారకుడికి ఉండవలసినటువంటి గుణం ఏంటంటే ఎంతైనా సరే, ఏమైనా సరే, తన ప్రాణం పోయినా సరే ఇరు వర్గాల శత్రుభావాన్ని స్నేహపూర్వకంగా చెయ్యాలా.
దానికి కొంత మరి కష్టము, కొంత మరి ఆ త్యాగము చేయవలసిన పరిస్థితి ఉంది. ఒక్కోసారి ప్రాణాలు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, అదే కార్యము ప్రభైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 2024 సంవత్సరాల క్రిందట చేశారు. ఎలాంటి ప్రాణత్యాగం అండి ఇది! ఈ లోకంలో ఏ మానవుడు కూడా ఇలాంటి ప్రాణత్యాగము ఎవరి కొరకు కూడా చేయడు. ప్రియమైన వాళ్ళరా, ప్రాణత్యాగము చేయడానికి కొరకై మనం ఏమైనా మంచివారమనా, లేకపోతే మనము ఆ ప్రభైన యేసుక్రీస్తు వారు వస్తే ఆయన ఏమైనా ఆహ్వానిస్తున్నామనా, లేకపోతే ఆయన గౌరవిస్తామనా? ప్రియమైన వాళ్ళ కానే కాదు. కొంతమంది గౌరవించేవారు ఉండరు, కొంతమంది దూషించేవారు ఉన్నారు, కొంతమంది కొట్టేవారు ఉన్నారు, కొంతమంది ఎన్నో దూషణ మాటలు మాట్లాడేవారు ఉన్నారు. అయితే వీరందరి కొరకై అంటే ఒక మాట చెప్పుకోవాలంటే సర్వలోకంలో ఉన్న ప్రజలందరి కొరకై ప్రాణత్యాగముగా మధ్యవర్తిగా ఈ లోకంలోకి యేసుక్రీస్తు వారు వచ్చి ఉంటున్నారు. ఆయన గురించి ఒక మాట వాక్యంలో రాయబడింది. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి ఎవరైనా. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం. దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తేసను. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తేసను నరుడుగా యేసుక్రీస్తు వారి భూలోకంలోకి అరుదించినాడు. ఎందుకంటే నశింపజేయబడకోకుండా సర్వలోక ప్రజలను కాపాడడానికి కొరకై మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఒక మాట చూడండి, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం చదవండి ఎవరైనా. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. 22వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 30వ వచనం. నేను దేశం పాడు చేయకుండానట్లు ప్రాకారమును దెత్తపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. అంటే నేను దేశాన్ని ప్రజలను పాపమును తొలగించడానికి కొరకై పాప ప్రజలను తీసివేయకోకుండా వారు రక్షించడానికి కొరకై ఎవరైనా మధ్యవర్తిగా ఉంటాడా అంటే ఒక్కరు కూడా కనపడలేదు. ఎందుకుంటారు? ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు మాత్రము మధ్యవర్తిగా తన ప్రాణం అర్పించాడు. ఎలాగ మధ్యవర్తిగా? సమాధాన కారకుడు ఆ కార్యం చెయ్యాలి. మరి ప్రజల కొరకై, ప్రజల మరి యొక్క సమాధానం, ప్రజల యొక్క పాప క్షమాపణ కొరకడానికి కొరకై దేవునికి మానవుడికి మధ్యగా ఆయన సమాధాన కారకుడుగా మరణించాలి. చూడండి, మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి లోకంలో మన కొరకై చనిపోయాడు. ఆయన చనిపోయి మరి శిలువ పైన ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడుతూ ఉన్నాడు. కారణం ఏమిటి? ప్రియమైన వాళ్ళరా, మన కొరకై యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. మధ్యవర్తి ఏమైపోయినాడు? దేవుని ఉగ్రత శత్రువులైన మానవుల పైన పడబోతా ఉంది. ఆ ఉగ్రతను యేసుక్రీస్తు వారు భరించాడు. దేవుని ఉగ్రత పాపాత్ములైన మానవుల్ని మృంగివేయబోతా ఉంది. ఆ యొక్క ఉగ్రతను యేసుక్రీస్తు వారు భరించాడు. దేవుని యొక్క ఉగ్రత మానవులపైన శిక్షలాగా పడబోతా ఉంది. ఆ శిక్షను యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా అనుభవించాడు. సమాధానకారకుడుగా యేసుక్రీస్తు వారు మాత్రమే ఉండగలుగుతూ వచ్చాడు. ఒకసారి నువ్వు ఆలోచించు, యేసు ప్రభు వారు ఎంత సమాధానకారకుడు అండి. ఈ లోకంలో ప్రాణం అర్పించి సమాధానం జరిగించే వారు ఎవరు కూడా లేరు. ఏదో సమాధానం, అయ్యా మీరు సమాధాన పడని చెప్తారు. అయితే తమ ప్రాణాలు ఇవ్వమంటే మాత్రం ఇవ్వరు. ఎందుకంటే ప్రతి వాడి యొక్క ప్రాణం ప్రీతికరమైనదే. మరి యేసుక్రీస్తు వారు తన ప్రాణం కూడా ప్రీతికరమైనదే. కానీ యేసుక్రీస్తు వారు తన ప్రాణం కంటే ప్రజలు దేవునితో సమాధాన పడాలా, ఇది ప్రాముఖ్యమైన విషయం. తన ప్రాణము కంటే ప్రజలు దేవునితో సమాధాన పడాలి. దాని కొరకై తన ప్రాణం పోయినా పర్వాలేదు, ప్రజల మీద పడబోతున్నట్టు ఉగ్రతను తప్పించాలి. ప్రజల మీద పడుతున్నటువంటి శిక్షను తప్పించాలి. ప్రజల మీద పడుతున్నటువంటి ఉగ్రతను దేవుడు తప్పించాలి.
దీనికి యేసుక్రీస్తు వారు అడ్డుబండగా చేయబడుతూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళ ఒక్కసారి ఆలోచించు. మరి ఎలాగా ఇదంటే, ఒక కోడి తన పిల్లలను రెక్కల క్రింద దాచినట్లుగా అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి, మనకు తెలుసు. మరి పాఠాలలో, క్లాస్ పాఠాలలో ఉంటాయి. ఒక కోడి మరి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తన కోడి పిల్లలందరినీ కూడా అన్నిటిని కూడా తన రెక్కల కిందకి దాచేస్తుంది. కోడి మాత్రము ఆ అగ్నికి ఆహుతైపోతుంది. అయితే రెక్కల క్రింద ఉన్నటువంటి కోడి పిల్లలు మాత్రము సురక్షితంగా ఉంటాయి. అలాగా మరి ఉగ్రత నుంచి, దేవుని ఉగ్రత నుంచి, యేసుక్రీస్తు వారు మనందరి మీద పడబోతున్న ఉగ్రత నుంచి ఆయన పైన పడింది ఉగ్రత. ప్రియమైన వాళ్ళరా, ఆయనే దాన్ని భరించినాడు. మన పాప భారం భరించాడు, పాప శిక్షను భరించాడు, పాప వేదన భరించాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని శిక్షను సంపూర్ణంగా భరించి ఉన్నాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ ప్రభువైన దేవుడు అంత శిక్షను అనుభవించినాడు. కేవలం ఎవరి కొరకంటే మన కొరకే. ఇది నాన్న యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడని మనకు దైవవాక్యం ద్వారా చెప్పబడతా ఉందంటే, ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమకు రుజువు ప్రాణం అర్పించేంతగా ప్రేమించేశాడు. ప్రేమైన వాళ్ళ ఆలోచించు. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది సమాధానకారకుడుగా వచ్చాడు. సమాధానం, మానవులకి సమాధానం దేవునితో సమాధానపరచాలి. దేవునితో మానవుని సమాధానపరిచి ప్రతి ఒక్కరిని కూడా సమాధానపరిచి దేవుని సన్నిధికి చేర్చాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన దేవుని సన్నిధికి తీర్చగలిగేటువంటి అర్హత కలిగిన వాడు. యేసుప్రభువు అన్నాడు, నేను మరి తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, ఎవరైనా సరే నేను వచ్చి తీసుకువెళ్తా. నేనే ఆ తండ్రి దగ్గరికి వెళ్ళేటువంటి ద్వారము, మార్గము, జీవము, సత్యం అన్నాడు. అనగా పరలోక రాజ్యానికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి మార్గము ఏదైనా ఉందంటే యేసు ప్రభు ద్వారా మానవుడు మరి దేవుని దగ్గరికి, మోక్షానికి వెళ్ళాలి. యేసు ప్రభు ఎందుకంటే ఆయన మాత్రమే సమాధానపరిచాడు కాబట్టి, ఆ యొక్క దారిని సరళం చేశాడు కాబట్టి, పరలోక రాజ్యం యొక్క దారిని, పాప ప్రజలను మరి పరిశుద్ధులుగా చేయగలుగుతున్నాడు కాబట్టి, తన ప్రాణమును అర్పించినాడు కాబట్టి, యేసుక్రీస్తు వారే ఆ దారిని సరళము చేసినాడని బైబిల్ గ్రంథంలో సెలవిస్తాము. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏ భేదం లేదు, అందరూ కూడా ఏం చేయొచ్చు అంటే దేవుని దగ్గరకి వెళ్ళచ్చు యేసుక్రీస్తుతో పాటి. ప్రియమైన వాళ్ళరా, ఒకసారి విక్టోరియా రాణి మరి ఆమె లండన్లో ఆ యొక్క రాజ్య సింహాసనం మీద కూర్చుని ఉంటే, ఒక బీదవాడు మరి లండన్ గేటు అవతల, ఆ యొక్క ప్యాలెస్ అవతల నిలబడి ఉంటున్నాడు. తన యొక్క విన్నపం చెప్పుకోవడానికి, ఆమె దగ్గరికి వెళ్ళడానికి ఎన్నో విధాలుగా సకల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తనకి ఎంత మాత్రమూ సమయం దొరకడం లేదు. ప్రియమైన వాళ్ళరా, సమయం దొరకలేకపోతే ఒక సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వస్తే ఆయన అడుగుతాడు, ఏమయ్యా ఇక్కడ ఉన్నావు, ఎందుకున్నావు అంటే, ఆ వ్యక్తి చెప్తున్న మాట, అయ్యా నేను నా యొక్క విన్నపమును, నా యొక్క బాధను విక్టోరియా రాణికి చెప్పాలనుకుంటున్నాను. అయితే ఈ యొక్క భటులు నన్ను ఎంత మాత్రం కూడా ఆమె దగ్గరికి తీసుకుని వెళ్ళనీయకపోతున్నారు, ఆపివేస్తున్నారు. నా యొక్క బట్టలు చూసి, నా పరిస్థితిని చూసి అక్కడికి వెళ్ళనీయకుండా ఉన్నారయ్యా అని అడుగుతాడు. సరే రా, నేను తీసుకోపోతా అంటే, నువ్వు తీసుకోపోతావా, నీకు అర్హత ఉందా, నీ యొక్క బాధ్యత ఉందా, నీకు ఆ అధికారం ఉందా అంటే, సరే బాధ్యత ఉందో అర్హత ఉందో రా, నేను తీసుకోపోతానని ఆ వ్యక్తి, ఆ యొక్క బీదవాడైన వ్యక్తి యొక్క చేతులు పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ద్వారాలన్నీ కూడా ధనతగా తెలుస్తూ ఉన్నారు. అందరూ కూడా మరి ఏమనుకోకుండా, ఆ యొక్క దరిద్రుని చూసి కూడా ఏమనుకోకుండా ద్వారాలు తెరుస్తూనే వెళ్ళారు. చివరికి సరాసరి విక్టోరియా మహారాణి దగ్గరికి ఆ వ్యక్తి ఆ యొక్క దరిద్రుని తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తి అంటున్నాడు ఆ విక్టోరియా మహారాణితో, అమ్మ నీకోసం ఏదో విన్నపం చేయడానికి వచ్చాడు. అప్పుడు ఆ దరిద్రుడు గ్రహించాడు, ఓహో విక్టోరియా రాణి యొక్క కుమారుడు కాబట్టే నన్ను ఇంత ధైర్యంగా మరి తన దగ్గర తీసుకొచ్చాడు. నా అంతకు నేను రావడానికి నాకు ఎంత మాత్రం అర్హత లేదు. అయితే తను చెయ్యి పట్టుకొని నన్ను తీసుకుని వెళ్ళడం ద్వారా నేను ఆ అర్హతలోకి, అనగా ఆమె దగ్గరికి రావడానికి వీలైంది. భూలోకంలోనే ఒక రాజసింహాసనం దగ్గరికి మరి సాధారణమైన వారు వెళ్ళడానికి అధికారము లేకపోతే పరలోక రాజ్యానికి ఎలాగ వెళ్ళగలం?
అందుకే ఆ అధికారమే యేసుక్రీస్తు వారు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభువునందు కలిగి ఉంటారు, యేసు ప్రభువునందు అధికారం కలిగి ఉంటారు, యేసు ప్రభువునందు అంగీకరిస్తారో వారికి పరలోక రాజ్య ప్రవేశం సమృద్ధిగా, ఆటంకమేం లేదు. ఎవరు కూడా ఆటంకపరిచేవారు కారు. ఏ దేవదూత కానీ ఎవరు కూడా ఆటంకపరచలేరు. ఎందుకంటే సమృద్ధిగా పరలోక రాజ్యానికి వెళ్ళగలిగే అర్హత బాధ్యతను దేవుడు అనుగ్రహించున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారి సమాధానకారకుడు కాబట్టి ఆ సమాధానకారకుడిని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, విశ్వసిస్తామో, నమ్ముతామో, అప్పుడు మనం ఈ లోకం విడిచిన తర్వాత మనము దేవుని దగ్గరికి వెళ్ళిపోగలం. ఎందుకంటే ఇక దేవుడికి మనకి ఎటువంటి శత్రుత్వం లేదు కదా. సరాసరి పరలోక రాజ్యానికే మనము వెళ్ళగలం. ఎందుకంటే యేసు ప్రభువును అంగీకరించినాం కాబట్టి. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు వారు నేను ద్వారము అన్నాడు, ద్వారము నేనే అన్నాడు. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికి మధ్య ఉంటున్నటువంటి ఆ శత్రుత్వము, అడ్డుగోడ అంతా కూడా పడగొట్టి మనల్ని దేవునితో సమాధానపరిచాడు. ఒక మాట యేసుక్రీస్తు వారి గురించి, మనకు సమాధానకారకుడు ఆయనే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. 2వ అధ్యాయము 16వ వచనం. తన శిలువ ఉన్న ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేశాను కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. అంటే ఎవరండి ఆయన? యేసు ప్రభు వారే మనకు సమాధాన కారకుడు. ప్రియమైన వాళ్ళని ఒకసారి గుర్తిద్దాము. యేసుక్రీస్తు వారు మనకు సమాధాన కారకుడు. అంటే యేసు ప్రభు వారు సమాధానానికి కారకుడైనాడు. ప్రజలైన మనందరూ కూడా ఆయన విమోచన కలిగించి మనల్ని దేవునితో సమాధానపరిచి దేవునితో సదాకాలం ఉండగలిగేటువంటి బాధ్యతను, అర్హతను దేవుడు మనకు అనుగ్రహించున్నాడని మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు వారికి పుట్టుక మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనల్ని దేవునితో సమాధానపరిచేటువంటి బాధ్యత మనంతకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడు ఆ కార్యం చేశాడు, మరి యేసు ప్రభు ఆ కార్యం చేశాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఒకటి ఏంటంటే సమాధానపరిచినటువంటి ఆ ప్రభు అయిన యేసు నందు విశ్వాసము, నమ్మకం. మన కొరకే సమాధానం చేశాడు కదా. ఇక ఆయనే మనం నమ్మకంగా ఉంచగలిగితే యేసు ప్రభు వారు మనల్ని రక్షిస్తాడు, మార్మనసిస్తాడు, పాపక్షమాపణ ఇస్తాడు, దేవునితో సమాధానపరిచి మన పాపాలన్నిటిని కూడా క్షమించి వేస్తాడు. ఒకనొక సమయం మన కాలం తీరిన తర్వాత దేవుని సన్నిధికి మనల్ని నడిపిస్తాడని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ఇది నీవు ఆ కార్యం జరిగించగలవా? చాలామంది చాలా రీతులుగా వారు దేవునితో సమాధానపడ్డారు. ఎంతోమంది ఘోర దుర్మార్గులు, ఘోర పాపాత్ములైన వారు ఎంతమంది చెప్పలేని వీళ్ళండి. ఎంతోమంది ఎన్నో రీతులుగా వారు చేసిన తప్పులన్నింటిని ఒప్పుకొని ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి రక్షకుడిగా అంగీకరించారు. అంతే, వారు దేవునితో సమాధానపడ్డారు. ఎంత సులభ విషయం దేవునితో సమాధానపడము. నమ్మకం, విశ్వాసము, క్షమాపణ కోరుకుంటే మరి దేవునితో సమాధానపడగలమా అంటే సమాధానపడగలం, ఖచ్చితంగా పడగలం. నీవు హృదయపూర్వకంగా నీ పాపాలు ఒప్పుకుంటే, హృదయపూర్వకంగా యేసునందు విశ్వాసం ఉంచి యేసు ప్రభు వారిని నీవు హృదయంలోకి ఆహ్వానిస్తే, హృదయపూర్వకంగా రక్షకుడు యేసు ప్రభువుని అంగీకరిస్తే ఆయన నిన్ను తన కుమారుగా చేర్చుకుంటాడు. నిన్ను నిన్ను దేవునితో సమాధానపరుస్తాడు. ఇంకెవరు పరచలేరు దేవునితో సమాధానం. మనం ఎన్ని చేసినా వ్యర్థమే, మరి ఎన్ని మంచి కార్యాలు చేసినా వ్యర్థమే. యేసు ప్రభు వారే సమాధానకారకుడు. ఎందుకంటే మన కొరకే ప్రాణం ఇచ్చి మనల్ని విమోచన కలిగించినాడు, మధ్యవర్తిగా వచ్చినాడు, మధ్యవర్తిగా మన కొరకే ప్రాణం అర్పించినాడు. ఒకసారి ఆలోచించు, సమాధానకారకుడు ఎవరైనా ఉన్నారా? మనల్ని దేవునితో సమాధానపరిచే అర్హత, బాధ్యత ఎవరికైనా కలిగి ఉందా అంటే యేసు ప్రభువు తప్ప ఇంకెవరికి కూడా లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళ రాత్రికాల సమయంలో యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. నీవు దేవునితో సమాధాన పడాలని కోరుకుంటున్నాడు. కేవలం నమ్మకం, విశ్వాసమే. మనం అనుకుంటాం సమాధాన పడితే ఇరువురికి ఏదైనా ఇవ్వాలా, ఇవన్నీ ఏం లేవు. సమాధానానికి ఇవన్నీ ఏం అవసరం లేదు.
హృదయం అర్పించడమే సమాధానానికి మార్గము. హృదయంలో ప్రభువును అంగీకరించడమే సమాధానానికి మార్గము. పాప క్షమాపణ, పాపం ఒప్పుకోవడమే సమాధానానికి మార్గము. నువ్వు అడగలిగితే యేసు వారు క్షమిస్తాడు, నిత్య జీవానికి సంపూర్ణంగా ప్రసాదిస్తాడు. కాబట్టి ఆ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, నీవు రక్షింపబడతావు, నీ కుటుంబం రక్షింపబడుతుంది, దేవునితో సమాధానపరచబడతావు, మరి నిత్య రక్షణకు కారకులుగా చేయబడతాం. కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును ఇంటి వరకు గొప్ప ఆత్మరక్షణ పొందేదారు. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, యేసు ప్రభువు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా, సమాధాన కారకుడుగా మీరు ఈ లోకానికి వచ్చి ప్రజల యొక్క పాపాలను భరించి చనిపోయి శిలువలో అర్పించుకొని ప్రభా, ఆకాశానికి భూమికి మధ్యన శిలువ వేలాడి మీ ఉగ్రత, మీ యొక్క శిక్ష, మీరిచ్చే శిక్ష, మీరిచ్చే అన్నిటిని కూడా యేసు ప్రభువు వారు భరించి కోడి తలకి పిల్లల్ని రెక్కల కింద దాచి అన్ని వాటి నుంచి రక్షణగా ఉంటుండగా అట్లాగా మీ శిలువ మరణం ద్వారా మాకు పడవలసిన శిక్ష అంతటా కూడా తప్పించినందుకు స్తోత్రాలు. సమాధానకారకుడికి వచ్చినాం, చనిపోయే సమాజేవుడు తిరిగి లేచినాం. ఇప్పుడు మా జీవితాలు ప్రభువా రక్షించడానికి, సమాధానపరచడానికి సిద్ధంగా ఉన్నాం. అంగీకరిస్తే చాలు, కేవలం మా పాపాల గురించి వచ్చామని మేము అంగీకరిస్తే చాలు, రక్షింపబడతారని మీరు సెలవిచ్చి వచ్చాం. ఎంతమంది అయితే విన్నారో, ఎంతమంది అయితే గ్రహించినారో, తమ పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టుకొని గ్రహించండి. సమాధాన కొరకు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి. ప్రభా రక్షించండి. అందుకే మీరు లోకానికి వచ్చారని దేవా, జీవిత సత్యం చెలువిస్తూ వచ్చాం, సువార్తను, మంచి సువార్తను ప్రకటిస్తూ వచ్చాం. కనికరించండి, మీరే సహాయం చేయండి, అయినా రక్షించండి. నిత్య జీవానికి ఎంతమంది అయితే నిర్ణయింపబడ్డారో వారందరినీ కూడా రక్షించునైనా కనికరించండి. మోక్షరాజ్యం మార్గము గ్రహించే బిడ్డలుగా మీరు చేయవలసి మనవి చేస్తూ వారి వారి కుటుంబాలు దీవించి ఆశ్రయించు కనికరించునైనా. వారి పంటల్ని, పశువుల్ని, పిల్లల్ని ప్రభా, వారి చేతి పనిని అంతటి దీవించండి. బాధలు ఉన్న వారికి ప్రభు బాధలు తొలగించండి, సమస్యలు తొలగించండి. అనారోగ్యం వారికి ఆరోగ్యం ఇవ్వండి, సంపూర్ణ స్వస్థతను ఇవ్వండి ప్రభా. మరి ఇక వాతావరణంలో అందరికీ దగ్గు ప్రభా, మరి బాధలు ఉంటున్నారు, అవన్నీ కూడా తొలగించండి, సంపూర్ణ స్వస్థతను ఇవ్వాల్సి మనం చేస్తుంటున్నాం. నిత్య జీవం పొందగలిగి ఆత్మ సంబంధం ఆశీర్వాదం పొందగలిగినట్టు అనుగ్రహించండి. వచ్చిన వారు కూడా దీవించండి, కుటుంబాలు కూడా మిదాసు దుర్గైన కూడా తండ్రి గత దినాల్లో బాలేకుండా చైనా సంపూర్ణ స్వస్థత ఇచ్చినా, తిరిగి తనను కోల్పోయింది కూడా మళ్ళీ అనుగ్రహించిన మీకు స్తోత్రాలు. కనికరించిన బిడ్డలు కూడా దీవించు, కుటుంబాన్ని దీవించు, వచ్చిన వారందరూ కూడా దీవించి ఆశ్రయించవలసి మనం చేస్తూ ప్రభా, మీరు చేసే మేలు బట్టి వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడేండు గాక. ఆమేన్. అందరికీ ప్రేరణ. అందరికీ భోజనాలు ఉన్నాయి, దయచేసి భోజనం చేసి వెళ్ళాల్సింది మనం.